నీకు చైతన్య సవినయంగా విజ్ఞప్తిస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు. ఎలాగా? సూచనతో. అదే సూచన అంటారు ఏంటి? రోగం వచ్చింది, లక్షణాలు ఉన్నాయిగా, అదే సూచన. అది ఇప్పుడు మాట్లాడుకోవాలిగా, బోధ చెప్పడం వింటాం ఉండాలిగా, అని చెప్పడం వింటాను ప్రబోధం బోధ అంటాం. సూచన ఏంటంటే లక్షణాలు. నీకు ఆహారం ఆకలిస్తుంది, ఆకలి లక్షణం. లక్షణం అంటావా, ధర్మం అంటావా, కర్తవ్యం అంటావా, గుణం అంటావా, అది నీ ఇష్టం, అన్నీ నువ్వే కాబట్టి. కాబట్టి గుణాలుగా ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. లక్షణం అంటే అర్థం వేరు, ఇదే వేరు. నానా అర్థాలతో, మాతృభాషని అనేక అర్థాలతో ఎవరు తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటే రకరకాల అర్థాలతో అన్వయం చేసుకునే సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, పద్ధతులు అన్నీ ఏర్పడాయి. ఇన్ని ఉన్నా కూడా ఆత్మానుభవం ఉందంటే ఏమిటాడు? ఆత్మానుభవం ఉన్నదండి, తెలియట్లేదు. అజ్ఞానం ఎలా తెలుస్తుంది? అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానం పోగొట్టేవాడు ఎవరు? తానే. జ్ఞానం ఎవరికి ఉంది? తానే. అంటే జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి, అన్నీ నీకు ఉన్నాయి. అన్నీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని సలహా అడగాలి? రెండో వ్యక్తి ఉంటాడుగా. రెండో వ్యక్తి, రెండో ఆలోచన, రెండో జ్ఞానం, రెండో ఉనికి, రెండోది లేదు, ఒకటి లేదు, పరిపూర్ణం. ఆ పరిపూర్ణంగానే ఉండు. ఎలాగంటే సూచన ఇస్తా. సూచన ఎలా ఇస్తా? కళ్ళు తెచ్చినా ముచ్చినా కామ్గా ఉండు. గమనించేవాడు సహజమే, గుర్తించేవాడు సహజమే, తెలుసుకోవడం సహజమే, ఎరుగుతూ ఉన్నాను అని అనుకోకుండా ఉండు. ఆటోమేటిక్గా నీకు ఆ గమనించే లక్షణాలు వాటికవే ఉన్నానని అనుకుంటే అలా ఉంటుంటూ కొంచెం రెప్పపాటు ఓ తూరులాగా వస్తుంది, నిద్ర కాకుండా. ఆ యొక్క అమనస్క స్థితిలో, భావం లేని స్థితిలో, శబ్ద నిశ్శబ్దాలు లేని స్థితిలో అన్ని రుచమైన అనుభవం అనుభూతుంది. అన్ని రుచమైన ఉనికి సత్పదార్థం, చిత్పదార్థం, ఆనందం ఉంది, అన్ని రుచమైంది. బాధను నిర్వచించగలవా? వర్ణిస్తావు. ఇదైతే కాబట్టి అన్ని రుచమైన ఆనందాన్నే, అన్ని రుచమైన ఉనికినే, అన్ని రుచమైన చిత్తునే, పదార్థాన్ని, అన్ని రుచమైన మౌనాన్ని, స్వేచ్ఛనే, పరిపూర్ణాన్ని మౌనంగా ఉంది. గుర్తించు.